బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు హామీం అస్ సజ్దా యొక్క అనువాదాన్ని మనం చదువుదాం. ఈ సూర 40వ సూర తరువాత అవతరింపచేయబడింది. ఈ సూరాకు మరొక పేరు ఫుస్సిలాత్, అంటే ప్రతిపాదించ, వివరించ, వ్యాఖ్యానించబడిన విషయం అని అర్థం. ఈ శబ్దం 3వ ఆయత్లో ఉంది. 32వ సూరా పేరు సజ్దా కాబట్టి దీనికి ముందు హామీం పెట్టబడ్డాయి. దీని అవతరణ విషయం ఈ విధంగా వివరించబడింది. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం యొక్క అనుచరులు దినదినానికి ఎక్కువ కావటం చూసి ముష్రిక్కు ఖురైషులు అందరూ కలిసి సమావేశం చేసి ఉత్బా బిన్ రబీ అనే వ్యక్తిని ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం దగ్గరకు రాయబారిగా పంపుతారు. అతడు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంతో, నీకు ధన సంపత్తులు, నాయక పదవి, అందమైన స్త్రీలతో వివాహం, లేక నీకు ఏదైనా దుష్టజిన్ బాధిస్తున్నట్లయితే దాని కొరకు మంత్రతంత్రాలు కూడా చేయిస్తాము. నీవు ప్రచారం చేసే ఈ క్రొత్త ధర్మాన్ని విడిచి మన తండ్రి తాతల ధర్మాన్ని అనుసరించు అని అంటాడు. అప్పుడు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఈ సూరా చదివి వినిపిస్తారు. దాంతో అతడు తిరిగిపోయి ఖురైషులతో, ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం చెప్పే మాటలు మంత్రజాలం కావు, కవిత్వం కావు, అవి సత్యాలే అని అంటాడు. దానికి వారు, నీవు కూడా అతని మంత్రజాలానికి గురి అయ్యావు అని అంటారు. మక్కాలో అవతరించిన ఈ సూరాలో 54 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ఈ సూరా యొక్క అనువాదాన్ని చదివేద్దాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. హామీం. ఇది కరుణామయుడు, కృపాశీలుడు అయిన దేవుని సన్నిధి నుండి అవతరింపచేయబడినది. స్పష్టంగా వివరించబడిన వాక్యాలు కల గ్రంథం. అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురాన్ జ్ఞానుల కొరకు. ఇది శుభవార్తలను ఇచ్చేది, భయపెట్టేదీను. కాని వారిలో చాలామంది దాని పట్ల విముఖులయ్యారు కనుక వారు వినరు. వారు ఇలా అంటారు, నీవు దేనివైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో దానిని గురించి మా హృదయాలు తెరలు కప్పివేశాయి, మా చెవులు చెవిటివైపోయాయి. మాకు నీకు మధ్య ఒక తెర అడ్డుపడింది. నీవు నీ పని చెయ్యి, మేము మా పని చేస్తాము. ప్రవక్త వారితో ఇలా అను, నేను కూడా మీలాంటి ఒక మనిషిని. వహీ ద్వారా నాకు ఇలా తెలుపబడుతోంది, మీ దేవుడు కేవలం ఒకే దేవుడు. కనుక మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి. క్షమించు అని ఆయనను వేడుకోండి. జకాత్ ఇవ్వనివారును, పరలోకాన్ని తిరస్కరించేవారును అయినా బహుదైవారాధకులు వినాశం పాలవుతారు. ఇక విశ్వసించి మంచి పనులు చేసిన వారు నిశ్చయంగా వారికి ఎడతెగని ప్రతిఫలం లభిస్తుంది. ప్రవక్త వారితో ఇలా అను, భూమిని 2 రోజులలో సృష్టించిన దేవుణ్ణి మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? సకల లోకాల వారికి ప్రభువు ఆయనే కదా. ఆయన భూమిని ఉనికిలోనికి తీసుకువచ్చిన తరువాత దానిమీద పర్వతాలను నెలకొల్పాడు, అందులో శుభాలను పెట్టాడు. అర్థించే వారందరి కోసం దాని లోపల వారి కోరికలకు, అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా అంచనా వేసి ఆహార వస్తువులను సమకూర్చాడు. ఈ పనులన్నీ 4 రోజులలో పూర్తి అయ్యాయి. తరువాత కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు. ఆయన ఆకాశాన్ని, భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఉనికిలోకి రండి. మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా అవి 2 మేము వచ్చేశాము, విధేయులు మాదిరిగా అని అన్నాయి. అప్పుడు ఆయన 2 రోజులలో 7 ఆకాశాలను నిర్మించాడు. ప్రతి ఆకాశంలోనూ దాని చట్టాన్ని వహీ ద్వారా నిర్దేశించాడు. ప్రపంచ ఆకాశాన్ని మేము దీపాలతో అలంకరించాము, దానిని బాగా సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా ఒక మహాశక్తిమంతుడైన జ్ఞాని పథకం. ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే వారితో ఇలా అను, ఆద్, సమూద్ జాతులపై అవతరించినటువంటిది అకస్మాత్తుగా విరుచుకుపడేది అయిన ఒక శిక్షను గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దైవ ప్రవక్తలు వారి వద్దకు ముందు నుంచి వెనుక నుంచి అన్ని వైపుల నుంచి వచ్చి అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకండి అని వారికి నచ్చచెప్పినప్పుడు వారు ఇలా అన్నారు, మా ప్రభువు తలుచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు.
కనుక నీవు ఏ విషయం కోసమైతే పంపబడ్డావో ఆ విషయాన్ని మేము నమ్మము. ఆదిజాతి పరిస్థితి ఇలా ఉండేది. వారు ఏ హక్కు అర్హతలు లేకుండానే భూమిపై పెద్దవారైపోయారు. మాకంటే ఎక్కువ బలవంతుడెవడున్నాడు అని అనసాగారు. వారిని సృష్టించిన దేవుడు వారికంటే ఎక్కువ బలవంతుడనే విషయం వారికి స్ఫురించలేదా? వారు మా వాక్యాలను తిరస్కరిస్తూనే ఉండేవారు. చివరకు మేము వారికి ఈ లోకంలోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించాలని కొన్ని అశుభకరమైన దినాలలో తీవ్రమైన తుఫాను గాలిని వారిపైకి పంపాము. పరలోక శిక్ష అయితే దీనికంటే కూడా ఎంతో అవమానకరమైనది. అక్కడ వారికి సహాయపడేవాడెవ్వడూ ఉండడు. ఇక సమూద్ జాతివారు, మేము వారి ముందు సత్యమార్గాన్ని పెట్టాము. కాని వారు మార్గాన్ని చూడటానికి బదులుగా అంధులుగా ఉండిపోవటానికే ఇష్టపడ్డారు. చివరకు వారి అకృత్యాలకు ఫలితంగా అవమానకరమైన శిక్ష వారిపై విరుచుకుపడింది. విశ్వసించి మార్గభ్రష్టత్వానికి దుష్కర్మలకు దూరంగా ఉండే వారిని మేము రక్షించాము. అల్లాహ్ యొక్క ఈ శత్రువులు నరకం వైపునకు పంపబడటానికి సమీకరింపబడే సమయాన్ని గురించి కొంచెం ఆలోచించు. వారి పూర్వీకులను వారి వెనుకవారు వచ్చే వరకు ఆపటం జరుగుతుంది. తరువాత అందరూ అక్కడకు చేరినప్పుడు వారి చెవులు, వారి కళ్ళు, వారి శరీర చర్మాలు వారు ప్రపంచంలో చేస్తూ ఉన్న దానిని గురించి సాక్ష్యమిస్తాయి. అప్పుడు వారు తమ శరీర చర్మాలను మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పారు అని అడుగుతారు. అవి ఇలా సమాధానం చెబుతాయి, ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తిని ఇచ్చిన దేవుడే మాకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఆయనే మిమ్మల్ని మొదట సృజించాడు. ఇప్పుడు ఆయన వైపునకే మీరు మరల్పబడుతున్నారు. ప్రపంచంలో మీరు రహస్యంగా నేరాలు చేస్తూ ఉన్నప్పుడు స్వయంగా మీ చెవులే, మీ కళ్ళే, మీ శరీర చర్మాలే మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయనే ఆలోచన మీకు ఉండేదే కాదు. అంతేకాదు, మీరు చేసే చాలా పనులను గురించి అల్లాహకు కూడా తెలియదని మీరు అనుకునేవారు. మీరు మీ ప్రభువు పట్ల కలిగి ఉన్న ఈ ఆలోచనే మిమ్మల్ని నట్టేట ముంచింది. ఈ కారణం వల్లనే మీరు నష్టానికి గురి అయ్యారు. ఈ స్థితిలో వారు సహనం చూపినా చూపకపోయినా అగ్నియే వారి నివాస స్థానం అవుతుంది. ఒకవేళ వారు క్షమాభిక్ష కోరినా అటువంటి అవకాశమేదీ వారికి ఇవ్వబడదు. మేము వారికి సహచరులుగా ఎటువంటి వారిని తగిలించామంటే వారు వారికి ముందు వెనుక ఉన్న ప్రతి వస్తువును ఆకర్షకంగా మలచి చూపించేవారు. చివరకు వారికి పూర్వం గతించిన జిన్నాతులు మానవుల వర్గాల విషయంలో జరిగిన శిక్షా నిర్ణయమే వారి విషయంలో కూడా జరిగింది. నిస్సందేహంగా వారే నష్టానికి గురి అయినవారు. ఈ సత్య తిరస్కారులు ఇలా అంటారు, ఈ ఖురాన్ను అసలు వినకండి. అది వినిపించబడేటప్పుడు వినబడకుండా విఘ్నం కలిగించండి. బహుశా ఇలాగైనా మీరు ప్రాబల్యం వహించవచ్చు. మేము ఈ అవిశ్వాసులకు కఠినమైన శిక్షను తప్పకుండా రుచి చూపిస్తాము. వారు చేసిన పరమ దుష్కార్యాలకు పూర్తి ప్రతిఫలం వారికి ఇస్తాము. అది నరకం. అల్లాహ్ శత్రువులకు ప్రతిఫలంగా దొరికేది. అందులోనే వారు శాశ్వతంగా నివసిస్తారు. వారు మా వాక్యాలను తిరస్కరిస్తూ వచ్చిన నేరానికి ఇది శిక్ష. అక్కడ ఈ అవిశ్వాసులు ఇలా అంటారు, మా ప్రభూ, మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసిన జిన్నాతులను, మానవులను కొంచెం మాకు చూపించు. మేము వారిని మా పాదాల క్రింద పడవేసి తొక్కుతాము, వారు మరింత పరాభవం పాలు కావటానికి. అల్లాహే మా ప్రభువు అని పలికి ఆ మాట మీదనే స్థిరంగా నిలబడే వారిపై నిశ్చయంగా దైవదూతలు అవతరిస్తారు. వారు వారితో ఇలా అంటారు, భయపడకండి, బాధపడకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి. మేము ఈ ప్రాపంచిక జీవితంలో కూడా మీకు సహచరులుగా ఉంటాము, పరలోకంలో కూడా. అక్కడ మీరు కోరినదల్లా మీకు లభిస్తుంది. మీరు ఆశించే ప్రతి వస్తువు మీదవుతుంది. ఇవి మీకు లభించే ఆతిథ్యపు ఏర్పాట్లు. క్షమాశీలుడు, కరుణామయుడు అయిన దేవుని వైపు నుండి అల్లా వైపునకు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లింను అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు? ప్రవక్త, మంచి చెడు ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణస్నేహితుడైపోవడాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణయోగం
సహనశీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ దక్కదు. ఒకవేళ నీకు శైతాను నుండి ఏదైనా దుష్ప్రేరణ కలిగితే అప్పుడు అల్లాహ్ శరణు కోరుకో. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడును. ఈ రేయింబవళ్ళు, ఈ సూర్యచంద్రులు అల్లాహ్ సూచనలలోనివే. సూర్యచంద్రులకు సాష్టాంగపడకండి, వాటిని సృజించిన దేవునికి సాష్టాంగపడండి, నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారు అయితే. కాని ఒకవేళ వారు అహంభావానికి గురి అయి తమ మాటే నిజమని మంకుపట్టు పడితే ఏమీ పర్వాలేదు. నీ ప్రభువునకు దగ్గరగా ఉన్న దైవదూతలు రేయింబవళ్ళు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. వారు ఎన్నటికీ అలసిపోరు. అల్లాహ్ సూచనలలో ఒక సూచన ఏమిటంటే, ఎండిపోయిన నేలపై మేము వర్షం కురిపించగానే అది అకస్మాత్తుగా పులకించటాన్ని, ఉబికిపోవటాన్ని నీవు గమనిస్తావు. నిశ్చయంగా ఈ మృతభూమిని బ్రతికించి లేపే దేవుడే మృతులకు కూడా ప్రాణభిక్ష పెడతాడు. నిస్సందేహంగా ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు. మా వాక్యాలకు పెడార్థాలు అంటగట్టేవారు మాకు కనిపించకుండా ఏమీ లేరు. స్వయంగా మీరు ఆలోచించండి. ఏ వ్యక్తి మెరుగైనవాడు? అగ్నిలో పడవేయబడేవాడా, లేక ప్రళయం నాడు భద్రమైన స్థితిలో హాజరయ్యేవాడా? మీరు కోరినదల్లా చేస్తూ ఉండండి. మీ చేష్టలు అన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. తమ ముందుకు హితబోధ వచ్చినప్పుడు దానిని విశ్వసించకుండా తిరస్కరించిన వారు వీరే. కాని యథార్థమేమిటంటే ఇది ఒక శక్తివంతమైన గ్రంథం. అసత్యం దాని మీదకు ముందు నుండి రాజాలదు, వెనుక నుండి రాజాలదు. వివేకవంతుడు, స్తుతిపాత్రుడు అయిన దేవుడే అవతరింపచేసిన గ్రంథం ఇది. ప్రవక్త, నిన్ను గురించి అనుకుంటున్న విషయాలలో ఏదీ నీకు పూర్వం గతించిన దైవ ప్రవక్తలను గురించి అనని విషయం ఏదీ కాదు. నిస్సందేహంగా నీ ప్రభువు అమితంగా మన్నించేవాడు, దీనితో పాటు వ్యధాభరితమైన శిక్షను విధించేవాడు కూడాను. ఒకవేళ మేము ఈ ఖురాన్ను అరబ్బీయేతర భాషలో పంపి ఉన్నట్లయితే వారు ఇలా అని ఉండేవారు, దీని ఆయాతులు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? ఎంత విచిత్రమైన విషయం! గ్రంథమేమో అరబ్బీయేతర భాషలో, సంబోధితులేమో అరబ్బులు. వారితో ఇలా అను, ఈ ఖురాన్ విశ్వాసులకు మార్గం చూపేది, స్వస్థత చేకూర్చేది. కాని విశ్వసించని వారి చెవులకు ఇది అవరోధం, వారి కళ్లకు ఇది గతం. వారి స్థితి దూరం నుండి ఎవరో వారిని కేకవేసి పిలిచినట్లుగా ఉన్నది. ఇంతకు పూర్వం మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. దాని విషయంలో కూడా ఈ విభేదమే వ్యక్తమైంది. ఒకవేళ నీ ప్రభువు మొదటే ఒక విషయాన్ని నిర్ణయించి ఉండకపోతే ఈ విభేదించే వారి మధ్య ఎప్పుడో తీర్పు చేయబడి ఉండేది. యథార్థం ఏమిటంటే వారు దానిని గురించి తీవ్రమైన ఆందోళన కలిగించే సందేహానికి గురి అయ్యారు. మంచి పని చేసేవాడు తనకు తానే మేలు చేసుకుంటాడు. చెడ్డ పని చేసేవాడు దాని దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉన్నది. తమ తొడిమల నుండి బయటికి వచ్చే ఫలాలన్నింటినీ ఆయనే ఎరుగును. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చదు, ఏ స్త్రీ అయినా ప్రసవించదు. ఆయన వారిని కేకవేసి, ఎక్కడ ఉన్నారు ఆ నా భాగస్వాములు అని అడిగే రోజున వారు ఇలా అంటారు, ఈనాడు మాలో దానికి సాక్ష్యమిచ్చేవాడు ఎవడూ లేడని మేము ఇదివరకే మనవి చేసుకున్నాం. ఆ సమయంలో వారు ఇంతకు పూర్వం మొరపెట్టుకున్న దైవాలన్నీ మటుమాయమైపోతాయి. ఇప్పుడు తమ కొరకు ఆశ్రయస్థానమనేది ఏదీ లేదని వారు గ్రహిస్తారు. మానవుడు మేలు కోసం ప్రార్థిస్తూ ఎన్నడూ అలసిపోడు. అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు నిరాశ నిస్పృహులకు లోనై భగ్న హృదయుడవుతాడు. కాని కష్టకాలం తీరిపోయిన తరువాత మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపినప్పుడు ఇలా అంటాడు, నేను అసలు దీనికే అర్హుణ్ణి. ప్రళయం ఎప్పుడైనా వస్తుందని నేను అనుకోవటం లేదు. కాని ఒకవేళ నిజంగానే నేను నా ప్రభువు వైపునకు మరలింపబడితే అక్కడ కూడా నేను సుఖాలనే అనుభవిస్తాను. నిశ్చయంగా సత్య తిరస్కారులకు వారు ఏమేమి చేసి వచ్చారో మేము తప్పకుండా తెలియచేస్తాము. వారికి మేము జుగుప్సాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. మానవుడికి మేము కానుకలను ప్రసాదించినప్పుడు ముఖం త్రిప్పుకుంటాడు, విర్రవీగుతాడు. కాని అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తాడు. ప్రవక్త, వారితో ఇలా అను, ఎప్పుడైనా మీరు ఇలా కూడా ఆలోచించారా?
ఒకవేళ నిజంగానే ఈ ఖురాన్ అల్లాహ్ తరపు నుండి వచ్చి దానిని గనక మీరు తిరస్కరిస్తూ ఉన్నట్లయితే దానిని వ్యతిరేకించటంలో చాలా దూరం వెళ్ళిపోయిన వ్యక్తిని మించిన మార్గభ్రష్టుడెవడు? మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభువు ప్రతి దానికి సాక్షి అనే విషయం సరిపోదా? తెలుసుకో, వారు తమ ప్రభువును కలుసుకునే విషయం పట్ల సందేహం కలిగి ఉన్నారు. విను, ఆయన ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు. అల్హమ్దులిల్లా. ఇంతటితో హామీం సజ్దా సూరహ్ యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహ్తాలా మనందరికీ ఖురాన్ని చదివి అల్లాహ్ యొక్క ఆజ్ఞల్ని బాగా అర్థం చేసుకుని వాటిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు, ఖురాన్ యొక్క పూర్తి తెలుగు అనువాదం కొరకు, హదీసుల కొరకు మరియు దువాల కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.